దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ పత్రిక చివరిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను పౌలు గారు చెబుతూ ఉన్నారు. సంఘం యొక్క ఆత్మీయ పరిస్థితులు, సంఘంలో ఎవరు ఎలాగ ఉన్నారో కొన్ని హెచ్చరిక మాటలు తెలియచేస్తూ ప్రభువులో నిలకడ కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు. సంఘంలో అందరూ కూడా దేవుని పనిలో నమ్మకస్తులుగా మార్చబడి దేవుని వాక్యం అంతటా ప్రకటించి దేవుని కొరకు నిలబడగలిగిన యోగ్యత ఉండాలని, మూర్ఖులైన వారికిని, దుష్టత్వపు హృదయం కలిగిన వారికిని జాగ్రత్తగా ఉండి వారి చేతుల్లో నుంచి తప్పించబడుతూ ఉండాలని మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఎందుకనంటే దేవుని యొక్క పరిచర్య కొద్దిమంది ఆటంకపరుస్తూ వ్యతిరేకమైనటువంటి భావజాలంతో ఆయన పని జరగనీయటం లేదు. మేము ఎక్కువగా ప్రకటించాలని, దేవుని కొరకు అనేక ప్రాంతాలు విస్తృతంగా తిరిగి ఆయన ఘనత కొరకు పని చేయాలని, ఆ పని చేస్తున్న సమయంలో మూర్ఖత్వం వెళ్ళగొక్కేటువంటి వారు ఉన్నారు. వారి నుంచి మేము విడుదల కలగాలని మీరు తప్పకుండా ప్రార్థన చేయండి అని. చాలా మందికి విశ్వాసం లేదు, ప్రకటిస్తున్నాం కానీ వాళ్ళంతగా మనసు పెట్టడం లేదు గనుక ప్రభు నమ్మకమైన వాడు, ఆయన మమ్మలను స్థిరపరుస్తున్నాడు. ఆయన మమ్మలను స్థిరపరచుచుండగా దుర్మార్గం, అపవిత్రత, చెడుతనం నుంచి తప్పకుండా కాపాడుతాడు ఆయన. మమ్మల్ని మాత్రమే కాదు కానీ మిమ్మల్ని కూడా దుష్టత్వం నుంచి కాపాడి మీ యొక్క పరిస్థితులలో అపవాది చేతిలో కూరుకుపోకున్నట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. మేమేమేమి మీకు బోధించామో ఆ ప్రకారంగా మీరు చేస్తున్నారని, ఇంకా చేస్తూ ఉంటారని మీ గురించి మాకు నమ్మకం ఉంది అంటున్నాడు. యేసుక్రీస్తు రాయబారిగా దేవుని యొక్క సత్యం ప్రత్యేకంగా వెల్లడి అయిన పరిస్థితి పౌలు గారికి ఉంది. పౌలు గారు క్రీస్తు పేరున పూర్తి అధికారంతో మాట్లాడుతూ సంఘాలను హెచ్చరిస్తూ సంఘాలను దేవుని వాక్యం ద్వారా స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ సంఘాల గురించి ఆయన చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా తెస్సలోనిక సంఘానికి చెప్తూ, మీరు వాక్య ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నారని ప్రభువుని బట్టి మాకు నమ్మకం ఉంది అన్నాడు. సంఘం చూడండి ఎంత నమ్మకమైన సంఘమో. దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు అనే మాట ఆయన చెప్పడం గొప్పతనం కదూ. నాకు నమ్మకం ఉంది అంటున్నాడు. సంఘంలో నేటి దినాల్లో ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? ఎన్ని సంఘాలు నమ్మకత్వంగా దేవుని కొరకు బ్రతుకుతున్నారు? వీరు దేవుని రాజ్య సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారు, ఇంకా ఉంటారట.
నాకు నమ్మకం ఉంది అంటున్నాడు. అబ్రహాము గురించి ప్రభువారు సాక్ష్యం చెబుతూ, అబ్రహాము తన తర్వాత తరం వారిని నీతి న్యాయములు కలిగి నడిపిస్తాడని నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అబ్రహాము మాత్రమే గాక తన తర్వాత తరానికి కూడా అబ్రహాము నీతి న్యాయాలతో నడిపిస్తాడని నాకు తెలుసు అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట! దేవుడు ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్పడం ఎంత గొప్పతనం! దైవజనుడు సంఘం గురించి కూడా చెప్పడం గొప్పతనమే. ఎందుకనంటే సంఘం గురించి చెప్పాలి అనంటే చాలా విషయాలు గమనించి ఆరుతేరిన పరిస్థితులు అయి ఉండాల. అలాగైతే సంఘం గురించి చెప్పగలుగుతారు. మా సంఘం నమ్మకమైందండి, ప్రార్థనలో బాగా ఉంటారండి, పరిచర్లో మంచి సహకారం అందిస్తారు, మందిర పరిచర్య బాగా చేస్తారు, అన్యులకు ఎప్పుడు సువార్త ప్రకటిస్తారు, ఎప్పుడు గుంపులు గుంపులుగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆత్మల పట్ల భారం కలిగి ఉందని చెప్పగలరంటారా? దైవ సేవకులు ఈ మాటలు చెప్పగలుగుతారంటారా? సంఘ కార్యాలలో సంఘమంతా పాల్గొంటారు. నమ్మకమైన సంఘం మా సంఘం, దేవుడు నాకు అప్పగించిన సంఘం నమ్మకమైనోళ్ళు అని చెప్పగలరంటారా? ఆ సంఘంలో ఎంతమంది గురించి చెప్పగలుగుతారు అలాంటి సాక్ష్యాన్ని? తెస్సలోనిక సంఘం నమ్మకమైన సంఘం. ప్రభు మీ హృదయాలను దేవుని ప్రేమలోనికి అనగా క్రీస్తు యొక్క ఓర్పులోనికి నడిపించాలి అని భావిస్తున్నాడు. దేవుని ప్రేమ కలిగి హృదయం నిండా దేవుని ప్రేమతో నింపబడి ఓర్పు కలిగిన వారిగా ఉండాలి అని మీ హృదయాలు అలాగే సిద్ధపడాలి అని ప్రార్థిస్తున్నాం మేము. ఎన్ని రకాల కష్టాలు శోధనలు వచ్చినా, ఎన్ని వ్యతిరేక పరిస్థితులు సంభవించినా ప్రభువుల్లో నిలబడాలి. మీ హృదయాలు అలా బలంగా ఉండాలి. అది మా ఆశ. ప్రతి సేవకుడు ఇది కోరుకుంటాడు. కానీ ఇందాక చెప్పినట్లుగా ప్రతి సంఘం అలాగుందా అనేదే అనుమానం. నేను ఏదైతే మీకు బోధించానో ఆ బోధ ప్రకారంగా కాకుండా అక్రమముగా నడుచుకుంటే ఆ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సంఘం నుంచి బయటికి పంపించేయండి. ఎందుకంటే వాక్యానుసారంగా బ్రతకలేని వాడు సంఘాన్ని పాడు చేస్తాడు. ఒకవేళ వారు తప్పొప్పుకొని సరిచేయబడి క్రమమైన రీతిలో మరలా నిలబడతానంటే వారికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వారు సహోదరుడే కదా. వాడు సరిగా ఉంటానంటే వాడికి అవకాశం ఇవ్వండి. నేను ఎలాగునా మీకు మాదిరికరంగా ఉన్నానో మీకు తెలుసు కదా. నేను అక్రమంగా నడుచుకోలేదు. ఎవరి దగ్గర అయినా సరే ఊరికినే భోజనం కూడా చేయలేదు. మేము ఎవరికి భారం కూడా ఉండలేదు. అలా ఉండకూడదని చాలా ప్రయాసపడి కష్టపడి రాత్రింబవళ్ళు పనిచేశాం. ఒక సేవకుడు ఇతరులకి భారమా? ఇంట్లో ఉన్న తండ్రి పిల్లలకి భారమా? పిల్లలు తల్లిదండ్రులకి భారమా? ఆత్మీయ కాపరి, ఆత్మీయ తండ్రి సంఘబిడలు భారంగా భావించగలుగుతారా? భావించకూడదు. ఆ మనసు గమనించగలిగితే దేవుని ప్రేమ నాయకుల మీదకి వెళ్తుంది, ఆత్మీయ తండ్రుల మీదకి వెళ్తుంది. వారు పడిన ప్రయాస గుర్తు వస్తుంది. వారు పడుతున్నటువంటి మనోవేదన
అర్థం అవుతుంది. అప్పుడు సంఘంలో సహకారులుగా మార్చబడతారు. దైవికమైన ప్రేమ చేత నింపబడతారు. చాలా మందికి దైవజనులంటే, దైవ సేవకురాలంటే ఏమాత్రం విలువ లేదు. లెక్కలేనోళ్ళుగా మాట్లాడతారు. మాటలు మాత్రమే కాదు, క్రియలు కూడా అలాగే కనపడుతూ ఉంటాయి వారి పట్ల. వారు ఎంత ప్రయాసపడుతున్నారో తెలియక, వారు పడుతున్న ఆ ప్రయాసను లెక్క చేయక, పట్టించుకోలేని వారే ఎవరి కోసం పడతారు, ఎవరి కోసం చేస్తారు అని ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి దైవికమైనటువంటి మనసు కలిగి ఉంటే దైవ సేవకుడు, దైవ సేవకురాలు ప్రభు సేవలో ఎంతెంత ప్రయాస పడుతున్నారో అర్థమవుతుంది. దానికి తగినట్లుగా సహకారం అందించగలుగుతారు. దేవుని పని నమ్మకమైనది గనుక ఆ నమ్మకమైన పని చేసేవారికి తప్పకుండా సహకరించగలిగితే మరింతగా ఆయన పని జరుగుతుంది. అందుకని పౌలు గారు చెప్తున్నారు, మీరు ప్రభువులో నడుచుకుంటున్నారు, దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నారు, మేమేదేదైతే మీకు ఆజ్ఞాపించామో వాటిని తప్పిపోకుండా చక్కగా ప్రవర్తిస్తున్నారు. మేము ఆదర్శంగా మీ మధ్యలో ఎలా నడుచుకున్నామో మీకు తెలుసు కదా, అలాగే మీరు కూడా ఆదర్శంగా ఉండాలని చెప్తున్నాడు. ఎవరికి కూడా మేము అచ్చలేము, ఎవరికి భారంగా లేము, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అంటున్నాడు. కొంతమందికి ఈ వాక్యం చెప్తుంటే ఇబ్బంది అవుతుంటది. ఇలాంటి మాటలు చెప్తే నొప్పి కలుగుతూ ఉంటది. సేవకులు సంఘాన్ని బాధ పెడుతున్న విధానాలు కొన్ని సంఘాల్లో కనబడుతున్నాయి. కొద్దిమంది మాట్లాడుతుంటారు చాలా ఒత్తిడి అని. ప్రభు కోసం పని చేయడంలో ఒత్తిడి కాదు, కానీ ఇతరమైన వ్యవహారాల్లో కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఫైనాన్షియల్ గా సంఘాలను రుద్దుతున్న వారు ఉన్నారు, వారిని శ్రమ పెడుతున్న వారు ఉన్నారు. ప్రభు కోసం పనిచేయి, ప్రభువులో పనిచేయి, ఆయన అనుగ్రహించే ఈవులను తప్పకుండా నువ్వు పొందుతావు. ఆయన అనుగ్రహించే ప్రతి దీవెన నీ సొంతం అవుతుంది. కానీ చాలా మంది సోమరులై పని చేయని వాళ్ళక చేతులు ముడుచుకునేవారుగాను, పైగా చేసేవారిని చెడగొట్టేవారుగాను, వ్యతిరేకమైన భావంతో మాట్లాడేవారుగాను ఉంటున్నారు. నువ్వు దేవుని కొరకు పని చేయకపోతే ఎవరి కోసం పని చేస్తావు? నీ కోసం పని చేస్తే లెక్క ఏముంది? దానివల్ల ప్రతిఫలం ఏముంది? ప్రభు నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి అన్నాడు. అంటే ఆయన కొరకు పని చేయగలిగితే కదా. ఆ పని కూడా చేయకపోవడగా చేసేవారిని చెడగొడుతుంటారు కొంతమంది. లేనిపోని మాటలన్నీ చెప్తుంటారు. చెడపకురా చెడేవు అన్నారు. నువ్వు చెడిపోయావు, ఇతరులను చెడగొడుతున్నావు, నువ్వే చెడిపోతావు, జాగ్రత్త. మీ ద్వారా మాకు సహాయం పొందటానికి మాకు హక్కు ఉంది. మేము అలాగున మీ దగ్గర నుంచి తీసుకోగలుగుతాం, మీరు ఇవ్వాలి కూడాను. కానీ మేము అలా ప్రవర్తించలేదు. మీకు ఆదర్శంగా ఉండాలనేదే మా ఉద్దేశం. అందుకనే ఎవరికి కూడా పని చేయకుండా భోజనం చేయొద్దని చెప్పాం. ఎవడైనా పని చేయడం కష్టం అనుకుంటే వాడు అన్నం తినొద్దని చెప్పాం మేము. ఎందుకు? నువ్వు పని చేయలేనోడు భోజనం చేయడానికి అర్హుడు కాదు అని. అంటే తప్పకుండా అందరూ పని చేయాల, అందరూ కష్టపడాలి. కొందరు ఏం చేస్తున్నారట, పని చేయకుండా ఇతరుల జోలికి వెళ్ళి గొడవలు ఆడుతున్నారట. పని పాటు లేనోడు ఏం చేస్తాడు? ఇతరులతో గొడవలు ఆడకపోతే తినేసేసి ఊరికనే ఉండలేక ఇతరుల మీద గొడవలకు వెళ్తున్నాడట. ఆడికి పని లేదు. పని ఉంటే ఏం చేస్తాడు? ఈ లోకపు తీరు ఎలాగుందంటే, ఒక అమ్మాయి కూడా ఒక అబ్బాయి తిరుగుతూ ఉంటే
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కనబడుతుంటే వాడిని ఇష్టపడుతున్నారు అంటున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆడు అత్తమాటికి కనపడుతున్నట్టు అమ్మాయికి. అలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయండి. నాకు లాంటి వాళ్ళు పెళ్లి అవ్వట్లేదు అని చెప్పాడు ఒక అబ్బాయి. ఏంట్రా నీ బాధ ఏంటి అని అంటే, పని పాటు లేకుండా బేవర్స్గా తిరుగుతుంటాడు ఒకడు. ఆడు అలాగ ఎలా తిరుగుతూ ఏదో ఒక అమ్మాయిని చూసి నవ్వుతాడు. డైలీ కనపడుతున్నాడని ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది. అలా కుర్రోళ్ళు నవ్వుతారు, సైకిల్ చేసుకుంటారు. తర్వాత నువ్వంటే నాకు ఇష్టమని చెప్తారు, వాళ్ళకి పెళ్లి అయిపోతుంది. నేను చక్కగా చదువుకున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, ఉదయం వెళ్తాను, సాయంత్రం వస్తాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఏమి తిరగడానికి నాకు కుదరట్లేదు. ఇక నేను ఎవరికైనా చూడడానికి అవకాశం లేదు కనుక, ఎవరు నన్ను ఇష్టపడలేదు కనుక నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు 32 వచ్చింది అన్నాడు. మరి ఆడికి 22కే పెళ్లి అయిపోతుందంట. పని పాటు లేని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి అంటున్నాడు ఆయన. పని పాటు లేని వాళ్ళకి పెళ్లిళ్ళు అవడం కాదు, పని పాటు లేని వాళ్ళే అమ్మాయిలు ప్రేమిస్తారన్నాడు. వాళ్ళకే త్వరగా పెళ్లిళ్ళు అవుతాయట. మామూలుగా పెళ్లి చేసుకుంటే మంచిదే, కానీ ఈ విధంగా ఈ కాలంలో ఇలా ఎక్కువైపోయింది. వాళ్ళు కూడా ఎవరు నమ్ముతారు? ఖాళీగా కూర్చొని అటు ఇటు తిరిగేవాడినే నమ్ముతారట. నాకులాగా ఉద్యోగం చేసుకున్నవాడు నమ్మరు అన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, పని లేకుండా భోజనం చేయొద్దు నువ్వు. పౌలు గారు చెప్పారట తెస్సలోనికీ సంఘానికి, నువ్వు పని చేయి. ఒకవేళ పని చేయడం అలవాటు పోయి ఉంటే, పని చేయడం లేదు అంటే, పని చేయడం మానేసి ఉంటే మరలా నెమ్మది నెమ్మదిగా పని చేయి. అంతే తప్ప పని చేయకుండా మాత్రం ఉండొద్దు. నువ్వు సొంతంగా ఆహారాన్ని సంపాదించుకొని తినాలే తప్ప ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇది దేవుని పేరట నేను నీకు చెప్తున్నాను, నిన్ను ప్రోత్సహిస్తున్నానని పని చేయమని ప్రోత్సహిస్తున్నాడు. మాకు పని చేయకపోతే నీకెందుకు, మేము తిని పడుకుంటే నీకెందుకు అంటారు ఇప్పుడు ఎవడన్నా చెప్తే. ప్రతి క్రైస్తవుడు పని చేయాలి, కష్టపడేవాడు ఉండాలి, కానీ సోమరిగా ఉండటానికి వీలు లేదు. దేవుడు కూడా పరిచర్య కొరకు పిలిచినప్పుడు అందరూ కూడా పని చేసేవాళ్లే. పేతురు గారు చేపలు పట్టుకుంటున్నారు, వాళ్ళు కడుక్కుంటున్నారు, అతన్ని పిలిచాడు. మత్తి అనబడిన లేవి సుంకం వసూలు చేసుకుంటున్నాడు, అతను పిలిచాడు. అందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా ఒక్కొక్కరు పనుల్లో ఉన్నారు, వాళ్ళు ఖాళీగా ఏమీ లేరు. అందరూ పనిలో ఉన్నప్పుడు ఆయన పిలిచాడు. బైబిల్ చరిత్ర ప్రకారం చూస్తే దేవుడు పిలిచినప్పుడు మోషే గొర్రెలు కాసుకుంటున్నాడు, గిద్యోను గోధుమలు తొలగొడుతున్నాడు, దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఒక్కొక్కరు వారికి పనులున్నాయి, ఆ పనులు వాళ్ళు చేసుకుంటుండగా ప్రభు పిలిచాడు పని చేయమని, ఆయన పని చేయమని. మరి ఈ రోజున నువ్వు ఏ పని పాటు లేకుండా ఉంటే ఎట్లా? నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి ముందు ఇలా మాట్లాడుకునేవాళ్ళు, పని పాటు లేనోళ్లే దేవుని సేవకులు అవుతారు అని చెప్పి. వాళ్ళకి తెలీదు దేవుని సేవకులు అవ్వాలి అని అంటే పని చేయాలి అని. 10th ఫెయిల్ అయిపోయావా, అయితే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపో అనేవారు. అప్పుడు 10th ఫెయిల్ అయిపోతే బైబిల్ ట్రైనింగ్ ఎందుకు, వీడు పనికిరానికి వేస్ట్, వీడు బైబిల్ ట్రైనింగ్ అయిపోతే పనికొస్తాడు అనేవారు అప్పుడు. కానీ నేటి దినాల్లో అలా లేదు. కాలం మారింది, పరిస్థితులు మారాయి. చక్కగా చదువుకుంటూ ఏదో పని చేసుకుంటూ వారి వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఉంటుండగా దేవుని యొక్క పిలుపు ఉంది. ఆ దేవుని పిలుపు కొరకు నేను పని చేయాలని ముందుకు వస్తున్నారు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆరాటపడి ముందుకు వస్తున్నారు. దేవుని కొరకు కష్టపడేవాళ్ళు కావాలా, దేవుని పని చేసేవాళ్ళు కావాలా. స్వార్థపూరితమైన వారు కాదు, దేవుని పనిని నిస్వార్థంగా చేసేవాళ్ళు, దేవుని కొరకు పని చేసేవాళ్ళు కావాలి. మరి నువ్వు ఎలా ఉన్నావు? పని చేస్తావా, సోమరువా? సోమరు అయితే దేవుని పనికి రావు నువ్వు. బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక రోజున అందరిని కూడా
ఆ మందిరంలోకి రమ్మన్నారు. రమ్మని అందరినీ ఇలాగ అడిగారు, మీకు ఎవరికి ఏ పని వచ్చో పేపర్ మీద రాయండి, మీ పేరు రాసి అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్పి రాశారు. అందులో ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే, నేను మేస్తున్నాను ఒకరు, నేను కరెంటు పని చేస్తున్నాను ఒకరు, నేను డ్రైవింగ్ చేస్తున్నాను ఒకరు, నేను పలానా పని చేసేవాడు అన్నారు. అలాగున్న పని చేసిన వాళ్ళందరినీ ఉండమని, మేమేం పని చేయలేదండి, చదువుకున్నాం, ఏ పని చేయలేదండి అని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు. అలాగున్న పని చేసే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ టీములుగా డివైడ్ చేసి ఎవరు ఏం పని చేస్తారో ఆ తర్వాత వారం నుంచి వాళ్ళకి ఆ పని అప్పగించారు. క్యాంపస్లో బిల్డింగ్లు కట్టారు మేస్త్రులు. వ్యవసాయం చేసేవాళ్ళు క్యాంపస్లో 33 ఎకరాలు ఉంటే 33 ఎకరాల్లో మొక్కలు వేయించి, సేద్యం చేయించి, పంట పండించి, కూరగాయలు పండించేవాళ్ళు. పండించి అక్కడ ఉన్న వాళ్ళకి తినడానికి, మిగిలిపోతే బయటికి మార్కెట్కి పట్టుకెళ్ళి ఇచ్చేయడానికి కూడా చేశారు. డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటే, ఆఫీసులో వ్యాన్లు ఉంటే, సువార్త కొరకు వెళ్ళాల్సి ఉంటే వాళ్ళనే రమ్మనేవాళ్ళు. కరెంటు పని ఉంటే ఇవన్నీ వైరింగ్ చేయించేవాళ్ళు. వాళ్ళు చేశారు, దేవుడి కొరకు పని చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పని వచ్చు. ఆ పని వచ్చిన వాళ్ళందరికీ పనులు చెప్పారు. వాళ్ళు పని రానేళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనుకునే వాళ్ళు బాగానే మాకు ఏ పని చెప్పలేదు, మాకు ఏ పని రాకపోవడం మంచిదైంది అని అనుకున్నారు. అలాగా ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళను ప్రతిరోజు గడ్డి చెక్కమని, తుప్పలు పీకమని, వ్యవసాయం చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటిదంతా కూడా క్లీన్ చేయమని ఆ పనులు చెప్పారు. మాకు పని చెప్పరనుకున్నారు పాపం అమాయకులు, వాళ్ళకి ఆ పనులు చెప్పారు. ఇప్పుడు ఎవరి కష్టం? పని వచ్చింది అని చెప్పిన వాళ్ళకి ఒక పనులు అప్పగించబడ్డాయి. ఏ పని రాని వారికి ఇతరమైన పనులు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత క్యాంపస్ విడిచిపెట్టి బయటకు వచ్చి సేవా పనులకు వచ్చిన తర్వాత అక్కడ నేర్చుకున్న పని, అక్కడ చేసిన పనిని సేవలోకి వచ్చిన తర్వాత చేస్తే చాలా చక్కగా బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా, సోమరితనం లేకుండా పనిలో ఉసారిగా పని చేసేటట్లుగా దేవుడు సాయం చేశాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని కొరకు పని చేయి, దేవుని పనిలో పని చేయి, దేవుని పొలంలో పని చేయి, దేవుని పని కొరకు పని చేయటానికి సిద్ధంగా ఉండు. నువ్వు సోమరితనం వద్దు. అదే చెప్తున్నాడు అక్కడ, మీరు ఇలా ఉన్నారు, అలా ఉండటానికి వీలు లేదు. ఆత్మీయంగా కట్టబడి ఎదిగిన వ్యక్తివైతే దేవుని కొరకు పని చేస్తావు. మాకు పని చెప్తారు అని అంటే, బైబిల్ ట్రైనింగ్ వస్తే పని చెప్తాం ఇక్కడ. ఎందుకు అంటే రేపు పొద్దున్న సేవలో వారు పని చేయగలగాలి కదా. అంటే ప్రసంగం చేయడానికి కాదు ఇక్కడ ట్రైనింగ్. ఒకవేళ పని చేయవలసి ఉంటే చేయాల్సి ఉంటుంది. నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే, ఇంటి దగ్గర చర్చి కట్టడం ప్రారంభించినప్పుడు సెప్టిక్ ట్యాంక్ పక్కనే పిల్లర్ గొయ్యి తీయాల్సి వచ్చింది. పిల్లర్ గొయ్యి తీస్తే సెప్టిక్ ట్యాంక్ లోపల ఉన్న వాటర్ అంతా కూడా ఇందులోకి వచ్చేసింది. మేస్త్రీలు అన్నారు, ఇది క్లీన్ చేస్తే ఇందులో పిల్లర్ వేస్తామన్నారు. ఎవరు క్లీన్ చేస్తారు? సెప్టిక్ ట్యాంక్ అంతా ఇందులోకి వచ్చేసిన వాటర్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు. విశ్వాసులు ఎవరు బాబు ఆల్రెడీ కొంపు ఎవడు తిత్తాడు అన్నాడు. వెంటనే నేనే బకెట్ పెట్టుకొని చక్కగా తోడేశాను. ఇంకా కిందని మిగిలిపోతే షార్ట్ వేసుకొని కింద దిగేసి మొత్తం పారతో క్లీన్ చేసేసి నీట్గా శుభ్రం చేసేసాను. నాకేమీ ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పని చేశాను అక్కడ. ఇది నా దేవుని పని, నా దేవుని మందిరం కొరకు నేను పని చేస్తున్నాను అనుకున్నాను. సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన మొత్తం చాండాలం అంతా క్లీన్ చేశాను. ఆయన పని చేయటానికి నేను రెడీ. మరి నువ్వు సోమరితనం వద్దు, పని చేయి, దేవుని కొరకు పని చేయి, దేవుని పనికి పనికొస్తావు నువ్వు. అందుకనే దేవుని యొక్క సమాధానం మీరు కలిగి ఉండాలని, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మీకు నెమ్మదిని కలుగు చేస్తాడని, దేవుడు మీకు సర్వదా తోడై ఉంటాడని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నా సొంత చేతులతో వందనాలు మీకు రాస్తున్నాను. ప్రతి పత్రికలో కూడా ఈ చివరిగా నేను ఇదే మాట చెప్తున్నాను, ఇదే నేను పత్రిక రాస్తున్నాను, నేను రాశాను అని చెప్పడానికి గుర్తు అన్నాడు. అని చెబుతూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప,
అందరికీ తోడైండును గాక అన్నాడు. పౌలు గారి యొక్క ఉద్దేశంలో ఆయన కృప మనకు తోడుగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం, ఎలాగైనా దేవుని కొరకు బ్రతకగలుగుతాం. కనుక అర్హత లేని మనకు, యోగ్యత లేని మనకు ఆయన కృప అనుగ్రహించబడిందనే విషయాన్ని గుర్తు చేసుకొని ఆయన కొరకు నమ్మకమైన వారిగా సాగుదాం. దేవుని పనిలో మరింత సహకారులుగా ఉందాం. అందుకనే ఆ సంఘానికి చెబుతూ చివరిగా అంటున్నాడు ఆయన, మీరు సోమరితనం కలిగి ఉండకూడదు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మీ మీద నాకు నమ్మకం ఉంది, దేవుని కొరకు పని చేస్తారని, అలాగ పని చేయండి అని చెబుతూ ఆ సంఘాన్ని బలపరుస్తూ ప్రభువులో స్థిరపరుస్తున్నాడు. కనుక మనం కూడా దేవుని వాక్య ప్రకారంగా ప్రార్థన పరులుగాను, నమ్మకస్తులుగాను, సోమరితనాన్ని విడిచి శ్రద్ధగా పని చేసేవారుగాను ఉందాం. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు మనం వినికిట్న దీవించు.